హాయ్ సార్, మేము కల్వకుర్తి అఫీషియల్ గ్రూప్ నుంచి వస్తాము. ఇది ఇప్పుడు మనకు హైదరాబాద్ టు తిరుపతి న్యూ హైవే జరుగుతుంది కదా. హైదరాబాద్ టు తిరుపతి అందువలన ఈ కల్వకుర్తిలో కొత్త బస్ స్టాండ్ కడదామని ఒక టాక్ ఉంది. అందువలన మీ అభిప్రాయం ఏంటి? మంచిదే, కట్టాలి కట్టాలి కట్టాలి. కట్టాలి కల్లకుర్తి అంటే మెయిన్ ఇది నిజమేనా కడుతుంది? కడుతుందంటే ఇప్పుడు కరెక్ట్ తెలియదు. తెలియదు. ఓన్లీ టాక్ మాత్రమే ఉంది. టాక్ మాత్రం ఉంది అంటున్నారు కానీ కరెక్ట్ తెలియదు. అంటే మీ అభిప్రాయం అండి, కట్టాలా వద్దా? కట్టినే మంచిగా ఉంటది. సెంటర్ కల్లకుర్తి మెయిన్ కట్టినే మంచిగా ఉంటది. హైవే హైవే వచ్చింది కదా, అవుట్ ఆఫ్ మంచిగానే అయింది. అంత బాగానే ఉంది. కట్టినే మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా పబ్లిక్ అంతా అవుట్ ఆఫ్ మధ్యలో రాకుండా బైపాస్ అవుతుంది. బైపాస్ లో బైపాస్ గినంగా వస్తే మీకు ఈజీ అయిపోతుంది కదా, అందరికి మంచిగా అవుతుంది. జర్నీలు మంచిగా కొనసాగుతాయి, మంచిగా ఉంటుంది. కల్వకుర్తి అఫీషియల్ గ్రూప్ నుంచి వచ్చాము. ఇది ఇప్పుడు టాక్ నడుస్తుంది కదా, హైదరాబాద్ టు తిరుపతి హైవే ఉంది కదా, దీని వలన కల్వకుర్తిలో ఇంకో కొత్త బస్ స్టాండ్ అని తెరుద్దామని టాక్ నడుస్తున్నది. నిజమేనా? తెలియదండి, మనకు అది తెలియదా? ఒకవేళ వచ్చినా మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా. మంచిదేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ హైదరాబాద్ టు తిరుపతి ఏదైతే హైవే వెళ్తుంది కదా, అందువలన మేము ప్రజలతోని అభిప్రాయం తెలుసుకోవడానికి వచ్చాము. ఏదో కొత్త బస్ స్టాండ్ నడుస్తుందని ఏదో టాక్ నడుస్తుంది. అందువలన మేము ఇక్కడ పబ్లిక్ కి అడగబోతున్నాము ఇప్పుడు. రండి అన్నా. హాయ్, ఏం పేరు అన్నా? సుల్తాన్. ఓకే, నా పేరు మొహమ్మద్ సమీర్. ఇది ఇప్పుడు మీకు తెలిసిన హైదరాబాద్ నుంచి తిరుపతి హైవే నిర్వహిస్తున్నారు. అందువలన ఇప్పుడు కల్వకుర్తి పబ్లిక్ ఇంకా కల్వకుర్తి వాళ్ళు ఏమంటున్నారంటే కొత్త బస్ స్టాండ్ తెరుస్తున్నారని టాక్ నడుస్తుంది. అదే నిజమేనా? ఒకవేళ నిజమైతే మీ అభిప్రాయం ఏంటి? అంటే బానే ఉంటది కానీ ఏంటంటే పబ్లిక్ కొంచెం దూరం అవుతుంది. ఇది మెయిన్ సెంటర్ కాబట్టి అందరికి ఇక్కడ మంచి సౌకర్యం ఉంది. ఇంకా అక్కడ వేస్తే దూరం అవుతుంది. ప్లేస్ అనేది ఇంకా గవర్నమెంట్ ఇచ్చిందా, లేకపోతే ఇంకా ఏం లేదు, ఏమైనా టాక్ నడుస్తుందా? అంతే గానీ అంతే. ఇచ్చినా మీరు అక్కడ షిఫ్ట్ అవుతారా? షిఫ్టింగ్ అంటే చెప్పలేము అది, ఎందుకంటే అది గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి మనం దాని గురించి ఏం చెప్పలేము. హాయ్ సార్, మేము కల్వకుర్తి అఫీషియల్ గ్రూప్ నుంచి వచ్చాము. కల్వకుర్తి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మాది. అయితే ఇది టాక్ నడుస్తుంది కదా, కొత్త బస్ స్టాండ్ నిర్వహిస్తున్నారని. ఏదైతే హైదరాబాద్ టు తిరుపతి హైవే వెళ్తుంది కదా, కొత్త హైవే, అందువలన మన కల్వకుర్తి గవర్నమెంట్ ఏదనేది కొత్త బస్ స్టాండ్ కట్టాల్సిన టాక్ ఏదైతే నడుస్తుంది, అది నిజమేనా? ఒకవేళ నిజమైనా మీ అభిప్రాయం ఏంటి? అంత ఐడియా లేదు. మీకు అంత ఐడియా లేదా? ఒకవేళ ఉన్నా అంటే కడుతున్నా మీ అభిప్రాయం ఏంటి? అది కడుతున్నా ఇక్కడ దీనికి సంబంధం ఉండదు, అటు నుంచి పోతుంది అది కాబట్టి దానికి సంబంధం ఉండదు. ఇది కాకుండా అదే పెద్ద బస్ స్టాండ్ లెక్క అట్లా అయితే పెద్ద బస్ స్టాండ్ లేదు, ఇదే బస్ స్టాండ్ ఉంటుంది. ప్లేస్ ఏం లేదు కదా. ఇది కాకుండా ఇది తీసేసి వేరే బస్ స్టాండ్ కొత్తగా పెద్దగా చేస్తే మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటి? పబ్లిక్ మంచిదే ఉంటది చేస్తే. మీకు ఎట్లా ఉంటాయి? కానీ పెద్ద చేయడానికి అవకాశాలు లేవు కదా. ఆర్టీసీ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి నార్మల్ ఉన్నది. కొత్తగా కట్టడం కష్టమే ఉంటది, కాకపోతే కడితే మంచిదే అంటారు. మీ అభిప్రాయం థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? మాధవరెడ్డి. సార్ మాధవరెడ్డి గారు మాకు అభిప్రాయం అనేది ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.